హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాము. అండ్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. అందులో నేను చెప్పాను నాకేమైందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పేసి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ లైక్ 7:30 ఆ టైంకి స్టార్ట్ అయిపోయామన్నమాట హాస్పిటల్కి. ఇంకా ఆ టైంలో అంతకు ముందు రోజు కూడా వర్షం పడుతుండే, అందుకని చెప్పేసి వెదర్ చాలా బాగుంది. మా ఏరియాలో ఇంకా పికాక్స్ ఉంటాయన్నమాట. ఆ మార్నింగ్ టైమ్స్లో పికాక్స్ కనిపిస్తూ ఉండే. ఇక నేను నా హస్బెండ్ సేమ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము, లైక్ అనుకోకుండానే బ్లాక్ వేసుకున్నాం అనమాట. అండ్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాను అంటే నాకు ఆల్మోస్ట్ 3 years నుండి అసిడిటీ ప్రాబ్లం ఉందన్నమాట. లైక్ ప్రెగ్నెన్సీ నుండి వచ్చింది. ఇంకా అప్పటి నుండి నేను చాలా సఫర్ అవుతూనే ఉన్నాను. ప్రెగ్నెన్సీలో చాలా వామిటింగ్స్ అయినాయి అనమాట. సో మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అయి ఉండొచ్చు. అండ్ దానివల్ల నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుండి, అండ్ అందులో ఒక 2 years అయితే అలా వస్తూ పోతూ ఉండేది ప్రాబ్లం. కానీ ఒక 1 year నుండి రెగ్యులర్గా ఉండింది అనమాట. అందుకని ఇంకా డాక్టర్ సివియర్గా ఉంది ప్రాబ్లమ్, సో ఎండోస్కోపిక్ వెళ్దాము అని అన్నారు. అందుకని నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక్క రీజన్ అని కాదు, మల్టిపుల్ రీజన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట అసిడిటీకి. నా కేసులో ఏమైందంటే మన ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుందంట. స్టమక్ని అండ్ ఫుడ్ పైప్ని అది స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. వన్స్ అది లూజ్ అయినప్పుడు స్టమక్లో ఉన్న యాసిడ్స్ పైకి రావడం వల్ల సో యాసిడ్ రిఫ్లెక్సెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, లైక్ చెస్ట్ పెయిన్ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. సో నాకు అది చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది అనమాట. సో డాక్టర్ ఎండోస్కోపీ సజెస్ట్ చేశారు. అండ్ ఆల్సో ట్రీట్మెంట్ ఒక కోర్స్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 month కోర్స్ కూడా ఇచ్చారు. సో అది ఇప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఫీలింగ్ లిటిల్ బిట్ బెటర్. చాలా రోజుల తర్వాత నాకు చాలా ఫ్రీగా ఉందన్నమాట. తినేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ అసిడిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి తినేటప్పుడు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 10-15 days నుండి అలాంటిది ఏం చూడట్లేదు. అండ్ నేను వచ్చేసరికి 11:30 అయిపోయింది డాక్టర్ దగ్గర నుండి వచ్చేసరికి. ఇంకా హాస్పిటల్ నుండి మా మామయ్య కూడా అక్కడే అడ్మిట్ అయ్యారు కదా, సో అందుకని అక్కడే చూపించేసుకున్నాం అనమాట. 11:30 తర్వాత ఫుడ్ తినడానికని వెళ్ళిపోయాము. అలా దొరికింది ఏదో తినేసామన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఈరోజు డిశ్చార్జ్ ఉంది మామయ్యకి, సో అందుకని చెప్పేసి గెట్ వెల్ సూన్ అని చెప్పేసి కార్డు ఇలా ఇచ్చారనమాట. మేమైతే ఈసారి అపోలోకి తీసుకెళ్ళిపోయామన్నమాట మామయ్యని. బట్ ట్రీట్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ తను కూడా మంచిగా క్యూర్ అవుతున్నారు. అండ్ నాకు ఎండోస్కోపీ చేసినప్పుడు అయితే కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ నాకు ఇంతకుముందు ఎవరు చెప్పని కూడా లేదనమాట ఇలా ఉంటుంది అని చెప్పేసి. బట్ నాకు ఆ ప్రొసీజర్ రూమ్లోకి వెళ్ళిపోగానే ఏదో ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళినట్టు అనిపించింది అనమాట. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. ఆల్మోస్ట్ అది 2 minutesలో అయిపోతుంది, కానీ దానికి ముందు తర్వాత చేసే ప్రొసీజర్ చాలా ఉంటుందన్నమాట. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. అండ్ ఏదో లిక్విడ్ ఇస్తారు, అది గొంతులో వేయంగానే ఇంకా చేదు వచ్చేస్తుంది అనమాట మనకి. బట్ సమ్హౌ ఇంకా ఎండోస్కోపీ జరుగుతున్నంతసేపు అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించుండే. అండ్ ఇప్పటికైతే ట్రీట్మెంట్ బాగుంది, కొంచెం మంచిగానే బెటర్గానే ఫీల్ అవుతున్నాను ప్రజెంట్ అయితే. అపోలో హాస్పిటల్స్లో డెఫినెట్గా ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది కదా. ఓకే, మరి సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఫెస్టివల్ బ్లాగ్. బాయ్.